ఓం శాంతి. బాబా రోజు మనకి అంతర్ముఖులుగా ఈ స్వయాన్ని పరిశీలించుకోండి అని చెప్తూ ఉన్నారు. ఈరోజుటి మురళిలో బాబా బాహ్య జగత్తు యొక్క విషయాలు, వ్యర్థమైన చింతన, వ్యర్థమైన ప్రలాపన, వీటన్నింటికి అతీతంగా ఉండాలి అన్నారు. మనం జన్మ జన్మల కోసం సంపాదించుకునేది ఉంది. ఈ ఒక్క జన్మ సంపాదన కోసమే మానవుడికి 24 గంటలు సరిపోవట్లేదు. మరి 21 జన్మల సంపాదనకి మనం ప్రిపేర్ అవుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే ఇంకా దాంట్లో అర్థమే లేదు. అందుకే బాబా సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయండి. పరస్పరం ఆత్మిక దృష్టిని కలిగి ఉండండి. సోదర భావంతో చూడండి అన్నారు. ఇది 26 మార్చ్ మురళి. मीठे बच्चे अपने को आत्मा भाई भाई समझ एक दो से रूहानी प्रेम रखो. सतो प्रधान बनना है तो किसी की कामी नहीं निकालो. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి పరస్పరంలో ఆత్మిక ప్రేమను కలిగి ఉండండి. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి పరస్పరంలో ఆత్మిక ప్రేమను కలిగి ఉండండి. సతో ప్రధానంగా అవ్వండి. ఎవ్వరి లోపాలను చూడకండి. కండిషన్ పెడుతున్నారు బాబా. సతో ప్రధానంగా అవ్వాలనుకుంటే ఎవ్వరి లోపాలు చూడకండి. దోష దృష్టితో ఎవరిని చూడకండి. ప్రతి ఒక్కరి నుండి గుణాలను స్వీకరించాలి అంటారు బాబా. మొన్న కూడా గుర్తు చేశారు కదా, దత్తాత్రేయుడి మాదిరిగా అందరి నుండి నేర్చుకోండి. ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒక గుణం స్వీకరించండి. అందరిలో ఉన్నాయి, చూడడం రావాలి మనకి, అంతే. ప్రతి ఒక్కరిలో గుణాలు ఉన్నాయి. సద్గుణాలు లేకుండా ఎవరు ఉండరు. బాబా అంటారు, ఒక దొంగలో కూడా చూడండి ఎంత మంచి గుణమో, పట్టుదల, అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. అలా ప్రతి ఒక్కరి నుండి గుణాలను తీసుకోండి. లోపాలను చూడొద్దు. డ్రామాలో పాత్రలన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. డ్రామాలో ఏది జరగాలో అదే జరుగుతుంది. డ్రామాలో ఉన్నదే రిపీట్ అవుతుంది అని మనకు తెలుసు. ఎవరి దోషం లేదు, జరుగుతున్నది జరగవలసిందే. కాబట్టి వీళ్ళిలా, వాళ్ళలా, వాళ్ళు ఇలాంటి వారు అని ఈ విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోకూడదు. प्रश्न, किस आधार पर बाप से पद्मों का वर्षा ले सकते हो? ఏ ఆధారంతో బాబా నుండి పద్మాల వారసత్వాన్ని తీసుకోగలుగుతారు? ఏ ఆధారంతో బాబా నుండి పద్మాల వారసత్వం తీసుకోగలుగుతారు? జవాబు, बाप से पद्मों का वर्षा लेने के लिए याद की यात्रा पर रहो. బాబా నుండి పద్మాల వారసత్వాన్ని తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. ఏక్ బాప్ కే సివాయ్ और सब बातें भूलते जाओ. ఒక్క బాబా తప్పితే మిగతా అన్ని విషయాలను మరిచిపోతూ ఉండండి. ఫలానా ऐसा करता, वैसा है, इन बातों में टाइम वेस्ट मत करो. ఫలానా వారు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ విషయాల్లో సమయాన్ని వృధా చెయ్యకండి. మంజిల్ భారీ హై, ఇసిలియే సదా సతో ప్రధాన్ బన్నే కా లక్ష్య రహే. గమ్యం ఎంతో ఉన్నతమైనటువంటిది, కావున సదా సతో ప్రధానంగా అవ్వాలని లక్ష్యం పెట్టుకోవాలి. బాప్ కే లవ్ మే చిటికే రహో. బాబా ప్రేమకు అంటుకొని ఉండండి. అలా బాబాను గమ్ములాగా గట్టిగా పట్టేసుకోండి. అప్ని సూక్ష్మ చెకింగ్ కర్తే రహో, తబ్ పూరా వర్షా లే సకేంగే. ఇవన్నీ చేస్తూ
మీ సూక్ష్మ చెకింగ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. పద్మాల వారసత్వం తీసుకోగలుగుతారు. ఏమేం చేయాలి? ఫస్ట్ స్మృతి యాత్రలో ఉండాలి. బాబా తప్ప అన్నీ మర్చిపోవాలి. ఫలానా వాళ్ళు ఇలా, వాళ్ళు అలా, వాళ్ళేంటో నాకు తెలుసు, వాళ్ళేంటో నాకు తెలీదా, ఇటువంటి మాటలు ఇది వివేకవంతుల మాటలు కాదు. ఈ విషయాల్లో సమయం వృధా చేయకండి. ఎవరికైతే అందరి గురించి బాగా తెలుస్తుందో వాళ్ళు చెక్ చేసుకోవాలి, నా లోపల నా గురించి నాకు ఎంత తెలుస్తుంది. ఎందుకంటే స్పేస్ అంతా వేరే వాళ్ళకే కేటాయించారు. అందరి గురించి నాకు తెలుసు, అందరి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అంటే మరి మన ఇన్ఫర్మేషన్ మన దానికోసం మన బ్రెయిన్ అంతా ఆక్యుపైడ్ అయిపోయి ఉంటుంది కదా. అందుకే బాబా అన్నారు, వీటిల్లో వెళ్ళకండి, సమయం వృధా చేసుకోకండి. మీ లక్ష్యం, మీ గమ్యం ఎంత దూరంలో ఉందో, మీరు ఎంతవరకు చేరుకున్నారో అది చూసుకోండి. నేను సతో ప్రధానంగా అవ్వాలి అని లక్ష్యం పెట్టుకోండి. ఇంకా బాబా ప్రేమకు అంటుకొని అతుక్కుపోయి ఉండండి. విడదీయలేని బంధంలాగా క్షణ క్షణం బాబా స్మృతిలో ఉండండి. సూక్ష్మంగా చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు పూర్తి వారసత్వం తీసుకోగలుగుతారు అంటున్నారు. ओम शांति। अब तुम बच्चे जो बैठे हो उनको ये मालूम है कि बेहद का बाप फिर से सतो प्रदान बना रहे हैं। ఇప్పుడు మీరు పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, మీకు అర్థమవుతుంది అనంతమైన తండ్రి మళ్ళీ సతో ప్రధానంగా చేయడానికి వచ్చారు. ముఖ్యమైన విషయం బాబా ఇదే చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ బాయిగా భావించండి. ముఖ్యమైన శిక్షణ ఇది. మీ అందరిలో పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు కనిపించట్లా, ఇప్పుడు లేదు అంటున్నారు. మూలవతనంలో అయితే ప్రేమ విషయమే ఉండదు. అక్కడ అందరము ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ అవేర్నెస్ ఉండదు. అంటే ఆత్మ నిద్ర స్టేజ్లో ఉంటుంది. అంటే కంప్లీట్గా ఆలోచనల నుండి కూడా ముక్తుడిగా, సంస్కారాల నుండి ముక్తుడిగా, బుద్ధి నుండి కూడా ముక్తుడిగా. ఆత్మ ఉన్నటువంటి ఆ స్థితిలో నేను తండ్రి పక్కనే ఉన్నాను, ఎంతమంది సోదరులం కలిసి ఈ ఇంట్లో హాయిగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. ఎంత శాంతి ఇది, పరమశాంతి. నో, ఇవేవి అనుభవము తెలియదు. అందుకే బాబా ఇప్పుడే చేసుకోండి అంటున్నారు. పరంధామంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండం యొక్క శాంతిని మీరు అనుభవం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అనుభూతిలో ఉన్నాను అనే స్పృహ కూడా ఉండదు. ఉంటారు అదే అనుభూతిలో, కానీ ఆహా ఎంత మంచి శాంతిలో ఉన్నాను అనే ఫీలింగ్ రాదు. ఇప్పుడు మనకి అనుభవం అవుతుంది. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కాబట్టి, ఇప్పుడు మనకి దుఃఖం ఏంటి, బాధ ఏంటి, అశాంతి ఏంటి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు పరంధామం అనుభూతిని మనం చేసుకుంటే ఎంత పరమ శాంతి అది అని ఆ అనుభవము ఎన్నో రోజుల వరకు కూడా మన మనసును తేలికగా చేస్తుంది. అందుకని బాబా ఇప్పుడు పదే పదే తండ్రిని ఇంట్లో ఉన్నట్టు జ్ఞాపకం చేయండి అంటూ చెప్తారు. మరి అనంతమైన తండ్రి శిక్షణని ఇస్తున్నారు. ఆజ్ కల్ కర్తే కర్తే సమయ బీతుతా జా రహా హై. రేపు మారుతాను, ఇంకెల్లుండి మారుతాను, ఇంకా 1 తారీఖు నుండి మారుతాను, ఇంకా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది కదా అప్పటి నుండి మారుతాను, ఇంకా అప్పటి నుండి ఇలాంటి పురుషార్థం. బాబా నా రేపు మాపు అంటూ అంటూ సమయం అంతా గడిచిపోతుంది. ఆల్రెడీ ఈ సంవత్సరంలో క్వార్టర్ గడిచిపోతున్నట్టే. చూస్తూనే కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఈ లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. మిమ్మల్ని అలా ఎవరు తయారు చేశారు? బాబా. ఇది బాబాని అర్థం చేయిస్తున్నారు, మీరు క్రిందకి ఎలా వచ్చారు అనే విషయాన్ని. ऊपर से लेकर नीचे उतरते उतरते समय बीतता जा रहा है. పై నుండి క్రింది వరకు దిగుతూ దిగుతూ అలా సమయం గడిచిపోతూ ఉంది.
ఆ రోజులు గడిచిపోయాయి, మాసాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, యుగాలు కూడా గడిచిపోయాయి. యుగాలు కూడా అంతిమానికి వచ్చాయి. కల్పమే అంతిమానికి వచ్చేసింది. మీకు తెలుసు కదా, మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేవారు. మీ మధ్యలో పరస్పరం చాలా ప్రేమ ఉండేది. బాబా సోదరులైన మీ అందరికీ కూడా శిక్షణనిస్తూ ఉన్నారు. మీరు పరస్పరంలో ఆత్మిక ప్రేమతో బాయిగా ఒకరినొకరు భావించండి. నేను మీ అందరికీ తండ్రిని. ఎంత ప్రేమతో నేను మిమ్మల్ని సంభాలిస్తూ ఉన్నాను. మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తున్నాను. మీ లక్ష్యం, ఉద్దేశమే సతో ప్రధానంగా అవ్వటం. ఎంతెంత సతో ప్రధానంగా అవుతూ ఉంటారో అంత మీ లోపల సంతోషం పెరుగుతూ ఉంటుంది. మేము ఒకప్పుడు కూడా సతో ప్రధానంగా ఉండేవారిమి. మా మధ్యలో ఆత్మిక ప్రేమ, సోదర ప్రేమ ఉండేది. వసుదైవ కుటుంబకం అని అన్నారు కదా, ఇదంతా బాబా ఒకప్పుడు మనం ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తున్నారు. అందరూ కలిసి ప్రేమగా ఉండేవారు, సోదర భావంతో జీవించేవారు అని ఇప్పుడు బాబా ద్వారా మళ్ళీ తెలుసుకున్నాం. మనమే దేవతలుగా పరస్పరంలో చాలా ప్రేమతో జీవించాం. ఈ దేవతలకు హెవెన్లో చాలా మహిమ ఉంటుంది. దేవతలకి హెవెన్కి రెండిటికి మహిమ ఉంటుంది అంటున్నారు. దేవతలకు ఎంత మహిమ ఉందో స్వర్గానికి కూడా అంత మహిమ ఉంది. అంటే వారు ఉండే లోకానికి కూడా అంత మహిమ ఉంది. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు కదా, నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటే క్రిందకు వచ్చేసారు. ఎప్పటి నుండి మొదలైంది డేట్? 111 నుండి 5000 సంవత్సరాలు గడిచిపోయాయి అంటున్నారు. మొదటి నుండి చూస్తే మీరు పాత్ర వహిస్తూనే ఉన్నారు. అదంతా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు దేహాభిమానం ఉన్న కారణంగా ఒకరిలో ఒకరికి ఆ ప్రేమలు కలగట్ల. ద్వేషము, ఈర్ష్య, అసూయ, కోపము ఇవన్నీ మొదలయ్యాయి దేహాభిమానం కారణంగా. లేకపోతే మీరందరూ పరస్పరం ఒక్క తండ్రికి ఉన్న పిల్లలు. ఎంత ఆత్మిక ప్రేమ ఉండాలి అంటున్నారు. ఇప్పుడైతే ఆ ప్రేమ లేదు. ఒకరిలో ఒకరు లోపాలే చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, నాకు చెప్పకండి అంటారు. అంటే మొత్తం అంతా వాళ్ళది రీసెర్చ్ నేను చేసేసాను, వాళ్ళంతా నాకు తెలుసు అంటే వాళ్ళు ఇలా వీళ్ళలా అని ఒక లేబుల్ వేసుకొని లోపల పెట్టేసుకున్నారు ప్రతి ఒక్కరి పట్ల. ఇంకా లేబుల్ మారదు. వాళ్ళని అదే లెన్స్ ఆధారంగా చూస్తారు ప్రతిసారి. దేహ అభిమానానికి గుర్తు ఇది. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు ఎవరి లోపాలు కనిపించలేదు. అందరి ఆత్మలు పవిత్ర స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా అందరినీ చాలా ఒరిజినల్ నేచర్తో చూశారు. ఆత్మాభిమానిగా ఉంటే. దేహాభిమానంలో ఉంటే పరిస్థితుల్లో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో, లేదా కొన్ని విషయాల్లో వారి వ్యవహారం ఎలా ఉందో దాన్ని బట్టి వారిపైన ముద్ర వేయడం, వారిలో ఈ లోపం ఉంది అని చెప్పటం, వర్ణించటం. బాబా అన్నారు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి మీలో. మీరు ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఆ స్థితిని ధారణ చేయాలి. ఇక్కడ పరస్పరంలో ప్రపంచంలో అయితే ఎటువంటి దృష్టితో చూసుకుంటున్నారు? పరస్పరం బాగా గొడవలు పడుతున్నారు. దృష్టి కారణంగా సృష్టిలో కూడా ఎంత మార్పు వచ్చింది. చెడు దృష్టి మొదలైంది. గొడవలు, యుద్ధాలు, అల్లర్లు ఇవన్నీ మొదలయ్యాయి. ఇవన్నీ ఆగేది ఎప్పుడు మరి? ఇవి బాబా అర్థం చేయిస్తున్నారు. మీరే సతో ప్రధానంగా పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు. నెమ్మదిగా క్రిందకు దిగుతూ తమో ప్రధానంగా మారిపోయారు. మీరు ఎంత మధురంగా ఉండేవారు, ఇప్పుడు అలా మధురంగా అవ్వాలి. మీరు సుఖదాయకంగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖదాయకంగా అయ్యారు. రావణ రాజ్యంలో ఒకరినొకరు దుఃఖ పెట్టుకుంటూ కామ వికారాన్ని నడిపిస్తున్నారు. సతో ప్రధానంగా ఉన్నప్పుడు కామ వికారమే లేదు. మీకు ఈ 5 వికారాలు బద్ధ శత్రువులు. రావణుడి యొక్క వికారాలు శత్రువులు ఇవి.
ఇది ఉన్నదే వికారీ ప్రపంచం. మీకు తెలుసు రామరాజ్యం అని దేన్ని అంటారు, రావణ రాజ్యం అని దేన్ని అంటారు. అర్థమైంది కదా. ఈ రోజుల్లో ఆజ్కల్ కర్తే సత్యుగ్ త్రేతా ద్వాపర్ పూరే హుయే. సమయం చూడండి ఎంత వేగంగా పయనిస్తుందో. సత్యుగం గడిచిపోయింది, త్రేతాయుగం గడిచిపోయింది, ద్వాపరయుగం గడిచిపోయింది, కలియుగం కూడా కొన ప్రాణంతో చివరి దశలో ఉంది. ఇది కూడా ఫినిష్ అయిపోతుంది, ఇది కూడా పూర్తయ్యేదే ఉంది. మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మిక సంతోషం అంతా మటుమాయమైపోయింది. ఆయుష్ కూడా పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు నేను వచ్చాను, తప్పనిసరిగా మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తాను. మీరు నన్ను పిలిచారు, పతిత పావన రండి అని. బాబా అర్థం చేయిస్తారు. 5000 సంవత్సరాల తర్వాత సంగమ యుగం వచ్చినప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎంత స్మృతిలో ఉంటారో అంతగా లోపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. మనలో లోపాలు తొలగిపోతూ ఉన్నప్పుడు మనం ఎదుటివారి లోపాలను కూడా చూడం. మనలో ఇతరుల లోపాలను చూసేటువంటి లోపం ఉంటేనే అందరి లోపాలు కనబడతాయి. ఏదైనా మనం అలౌ చేస్తేనే కదా. మనం లోపాలను చూసేటువంటి గుణాన్ని లోపల పోషిస్తున్నాం. అందుకే అందరి లోపాలు కనబడుతున్నాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుస్తుంది అంటారు. ఏం తెలియలేదు వాళ్ళకి, అసలు ఒరిజినల్ నేచరే తెలియలేదు. ప్రతి ఆత్మ మూల గుణాలు ఎంత శుద్ధంగా ఎంత పవిత్రంగా ఉన్నాయి, దాన్ని అసలు చూడడమే రావట్లేదు. పైపైన వాళ్ళు ఏదైతే కప్పుకున్నారో, సంస్కారాలు ఏవైతే తయారయ్యాయో పైపైన అవి చూస్తున్నారు, లోపల బీజంనైతే చూడలేకపోతున్నట్టే కదా. ఆత్మ అశాంతిగా అవుతూ ఉంది. ఇప్పుడు చెకింగ్ చేసుకోవాలి, అసలు నన్ను అశాంతిగా చేస్తున్న విషయాలు ఏమిటి, దేని కారణంగా అశాంతిగా అవుతున్నాను అని. ఎప్పుడైతే మనం పరస్పరం సోదర ప్రేమతో ఆత్మిక ప్రేమతో ఉండేవారిమో అప్పుడు ఇంత అశాంతి లేదు. ఇప్పుడెందుకు అశాంతి పెరిగింది మరి? ఇప్పుడైతే స్వయం బాబా వచ్చి ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నారు. బాబా ఒకటే ఆదేశం ఇస్తున్నారు, మీరందరూ బాయి పరస్పరం సోదరులుగా భావించండి. ఒకరితో ఒకరికి ప్రేమ ఉండాలి. దేహ అభిమానంలో రావడంతో ఒకరినొకరు లోపాలతో దోష దృష్టితో చూసుకుంటూ ఉన్నారు. బాబా అంటారు, మీరు స్వయం పురుషార్థం చేయండి ఉన్నతంగా అవ్వడానికి. వేరే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మీకెందుకు? మీరైతే ఉన్నతంగా అయి చూపించండి, ఉన్నత పురుషార్థం మీరు చేయండి. మీకు తెలుసు కదా, బాబానే ఇటువంటి వారసత్వాన్ని ఇచ్చారు. బాబా మనల్ని ఎంత నిండుగా చేశారు. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చినప్పుడు మరెందుకు మనం బాబా శ్రీమతం పైన నడిచి పూర్తి వారసత్వాన్ని తీసుకోకూడదు? మనమే దేవతలుగా ఉండేవారిమి. 84 జన్మలు తీసుకుంటూ ఈ దశకు చేరుకున్నాం. మీరు మధురాతి మధురమైన పిల్లలు ఎంత స్థిరంగా ఉండేవారు. మీలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి కాదు. ఎవరి నింద మీరు చేసేవారే కాదు. సత్యుగంలో చూడండి, అందరూ కలిసి ఉంటారు. అక్కడ ఎవరైనా నిందించుకుంటారా ఒకరినొకరు? కొన్ని ప్రజలు రాజుని నిందిస్తారా? లక్ష్మీనారాయణల్లో లోపాలు చూస్తారా? ఏమైనా అసలు చూడ్డానికి ఉండవు. అందరూ అలాగే ఉంటారు. యథా రాజా తథా ప్రజ. అందరూ పవిత్రమైన స్థితిలో ఉంటారు, సతో ప్రధాన స్థితిలో ఉంటారు. అందుకే బాబా అంటున్నారు, మీకిప్పుడు ఆ చింత ఉండాలి, నేను మళ్ళీ తిరిగి సతో గుణిగా సతో ప్రధానంగా అవ్వాలి అని. ఫలానా వారు ఇలా ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా చేస్తారు. ఈ విషయాలన్నీ మర్చిపోండి. బాబా అంటారు, ఇవన్నీ వదలండి. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి.
ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వటానికి పురుషార్థం చేయండి. దేహాభిమానంలో రావడంతో అవగుణాలను చూస్తూ ఉంటారు. అందరి లోపాలు, అందరి అవగుణాలే కనబడతాయి. చెప్తారు కదా, ద్రోణాచార్యుడు అర్జునుడికి దుర్యోధనుడికి ఒకటే కార్యం చెప్పారంట. ఇద్దరిని పంపించాడంట. దుర్యోధనున్నేమో ఒక్కరినైనా మంచి వ్యక్తిని తీసుకురమ్మని అన్నాడంట. అర్జునున్నేమో నువ్వు వెళ్ళి ఒక్కడైనా చెడ్డ వ్యక్తిని తీసుకురా అన్నారంట. సరే, అర్జునుడిగా ధర్మరాజు అనుకుంటా స్టోరీ చెప్తారు ఇలా. మరి ధర్మరాజేమో వెళ్ళాడంట, మొత్తం అంతటా చూసి తిరిగి వచ్చాడంట ఖాళీగానే. దుర్యోధనుడు కూడా వెళ్ళి తిరిగి ఖాళీగానే వచ్చాడంట. ఏంటి, దుర్యోధనుని అడిగారంట, ఒక్కరు కూడా నీకు మంచి వాళ్ళు దొరకలేదా, ఏంటి తీసుకురాలేదు అంటే, అందరు చెడ్డవాళ్ళే, అందరిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ గుణాలు ఉన్నాయి, అవగుణాలు ఉన్నాయని అందరి గురించి అలా చెప్పేశాడంట. ఒక్కరు కూడా మంచి వాళ్ళు కనబడలేదు ఆయనకి. ధర్మరాజు కూడా వెళ్ళాడు అదే ప్రదేశానికి, అక్కడి వాళ్ళనే చూశాడు. ఎవరినైతే దుర్యోధనుడు చూసి వచ్చారో వాళ్ళని ధర్మరాజు కూడా చూశాడు. కానీ అతను మాత్రం, నాకు ఒక్కరు కూడా చెడ్డవాళ్ళు కనబడలేదు, ఒక్కరిని కూడా నేను చెడ్డ వ్యక్తిగా అనుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏవో ఒక మంచి గుణాలు ఉన్నాయి అన్నారంట. ఇంతకీ ఇవన్నీ కూడా ఈ దృష్టి ఏదైతే ఇద్దరు కనబరిచారో అది వాళ్ళ వ్యక్తిగతమైన దృష్టి. అంటే మన దృష్టి ఎలా ఉంటే మనం అదే లెన్స్ ఆధారంగా సృష్టిని చూస్తాం. ధర్మరాజు మంచి గుణంతో ఉన్నాడు కాబట్టి అందరిలో మంచి గుణాలు కనిపించాయి. దుర్యోధనుడు చెడు స్వభావంతో ఉన్నాడు కాబట్టి అందరిలో చెడే కనిపించింది. బాబా అంటారు, మీరు ఎలా ఉన్నారు, మీ ఆత్మస్వరూపంలో మీరు ఉంటే, మీరు మీ ఒరిజినల్ స్థితిలో ఉంటే మీరు అందరినీ అలా చూడగలుగుతారు. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయండి. గుణాలే కనిపించాలి. తప్పుడు వ్యర్థమైనటువంటి సమాచారాలు విని అక్కడిక్కడి విషయాల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకొని ఎలాంటి తప్పుడు పని చేయకూడదు. ఎవరు ఏం చేసినా సరే బాబా అంటారు, అర్థం చేసుకోండి, రకరకాల పాత్రలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. కొందరు తమో, కొందరు రజో ప్రధానంగా ఉన్నారు. మరి నడవడిక వారిది అలా ఉంది అని అర్థం చేసుకోండి అంతే. కానీ ఆ దృష్టితో చూడకండి. అందరికంటే అధికంగా గుణాలు బాబాలో ఉన్నాయి. బాబా నుండి గుణాలను గ్రహించండి. మిగతా అన్ని విషయాలను విడిచిపెట్టండి. అవగుణాలను వదలండి, గుణాలను ధారణ చేయండి. బాబా ఎంత గుణవంతుడిగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, పిల్లలు మీరు నా సమానంగా గుణవంతులుగా అవ్వాలి. ఇంకే విషయం మీరు వినకండి, ఇంకెవరి గ్లాని చెయ్యకండి. అందరిలో లోపాలు ఉండే ఉంటాయి అంటారు కదా, ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్, ఎందుకంటే ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు. కాబట్టి ఎవ్వరిలో మీరు అలా అవి చూడకండి. ఏదో ఒకటి కనిపిస్తుంది చూస్తే మాత్రం. చంద్రునిలో కూడా మచ్చలు చూస్తూ ఉంటారు కదా. మరి లోపాలు ఎలా ఉంటాయి అంటే అసలు అర్థమే చేసుకోలేరు. ఇంకా కొందరు ఇతరులకు అర్థమవుతుంది వీరిలో ఈ లోపం ఉంది అని, కానీ ఆ వ్యక్తికి మాత్రం తన లోపం ఇది అని తనకి తాను చూసుకోలేరు. అర్థం కాదు వాళ్ళకి, అది తన లోపంగా కూడా అనిపించదు. తనని తాను నేను ఎంతో బాగున్నాను అని భావిస్తారు. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఉల్టా మాటలు మాట్లాడేస్తారు. తప్పుడు మాటలు వారి నోటి నుండి వచ్చేస్తాయి. సతో ప్రధాన స్థితిలో ఇటువంటి విషయాలేమీ ఉండవు. ఇక్కడ లోపాలు ఉన్నాయి, కానీ అర్థం చేసుకోని కారణంగా తనని తాను చాలా తెలివైన వ్యక్తిగా, సమర్థుడిగా, నాకు అంతా తెలుసు, అన్నీ తెలుసు అని భావిస్తారు. బాబా అన్నారు, మియ్యా మిట్టు మేకి, అన్నీ తెలిసిన వాడిని, సర్వజ్ఞాతను, వివేకవంతుణ్ణి నేనొక్కడినే. బాబా అందరినీ తన సమానంగా
అన్నీ తెలిసిన వారిగా తయారు చేయడానికి వచ్చారు. మరి దీనికోసం ఏం చేయాలి? అవగుణాలను వదిలిపెట్టాలి, నాడిని చూడాలి. నేను ఎంత మధురాతి మధురమైన ఆత్మిక తండ్రిని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను అని చెక్ చేసుకోవాలి. స్వయానికి స్వయం కూడా రియలైజ్ అవ్వాలి. ఎవరైతే ఇతరులకి స్వయాన్ని రియలైజ్ చేసుకుంటారో ఇతరులకు కూడా రియలైజ్ చేయించగలుగుతారు. అంటే స్వయాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. అంటే ముఖ్యమైన విషయం ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. మరి బాగా రియలైజ్ అవ్వాలి, మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాం. దేహాభిమానంలో వచ్చామంటే మాత్రం లాభం ఏమీ లేదు, ప్రయోజనం లేదు. ముఖ్యమైన విషయం ఇదే. ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది, ఇప్పుడు సతో ప్రధానంగా చెయ్యాలి. తమో ప్రధానంగా అయినది కూడా భారతవాసీలే, సతో ప్రధానంగా అవ్వాల్సింది కూడా భారతవాసీలే. ఇంకెవరు సతో ప్రధానంగా అని ఉన్నారు అని చెప్పలేం కదా ఇంకెవరిని కూడా. అలా సత్యుగంలో అయితే వేరే మతాలు వేరే ధర్మాలు ఉండవు. బాబా చెప్తారు, మీరు అనేక సార్లు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి తయారవ్వండి. శ్రీమతం పైన నడిచి నన్ను జ్ఞాపకం చేయండి. ఇదే చింత మీకు కలగాలి అంటున్నారు. ఏం చింత? అన్ని చింతలు బాబాకి ఇచ్చేసి నేను నిరంతరం బాబాని జ్ఞాపకం చెయ్యాలి అనే చింత మాత్రం ఉండాలి. అది కూడా వదిలేశారంటే ఇంకా ఏం చేయలేము. ఆ చింత ఉండాలి, పురుషార్థం చింత అయితే ఉండాలి. పాపాలు తలపైన చాలా ఉన్నాయి. బాబా ఇప్పుడు అందరినీ మేల్కొల్పారు. దేవతల ఎదుట వెళ్ళి మేం వికారీగా ఉన్నాము, మీరు నిర్వికారి దేవతలు అంటూ దేవతల యొక్క పవిత్రతకు ఆకర్షింపబడి వారి ఎదుటకు వెళ్ళి తనని తాను బాగా నిందించుకుంటూ వారిని మహిమ చేస్తారు. మరి అంత మహిమ చేస్తారు కదా, ఎదురుగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతారు. ఇంటికి వెళ్ళాక ఎవరి ముందు తన తప్పులను ఒప్పుకోరు. దేవీల ముందు మాత్రం చాలా ప్యూర్ సోల్స్ కదా వారు, కాబట్టి వారి ముందు న్యాచురల్గానే తన లోపం ఏంటి అనేది చెప్పేస్తారు. దేవతల ముందుకు వెళ్ళినప్పుడు స్వయం పైన అసహ్యం కలుగుతుంది, తనని తాను చూసుకొని అనుకుంటారు. ఇంటికి వెళ్ళగానే అసహ్యం, ఆగ్రహణ సమాప్తం అయిపోతుంది, ఆలోచన కూడా రాదు. మరి నిజంగా వీరిని అంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారనేది ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేవతలుగా అవ్వాలనుకుంటే ఈ చదువు చదువుకోండి, శ్రీమతంపై నడవాలి. మొట్టమొదట బాబా అంటారు, స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. దీనికోసమే స్మృతి చెయ్యండి. మరియు ఎలాంటి గొడవలు, అల్లర్లు, ఒకరితో ఒకరు ఫైట్, వీటిల్లోకి వెళ్ళకండి. ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి, వాద్వివాదంలోకి వెళ్ళొద్దు. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలనే చింతనే ఉండాలి, నేను ఇలా తయారవ్వాలి అని. బాబా అంటారు, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేది, మరి ఇప్పుడు ఆ ధర్మం వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? 84 జన్మల యొక్క కథను బాగా రాయాలి అంటున్నారు. మనం ఇప్పుడు అలా తయారయ్యేది ఉంది. దైవీ గుణాలని ధారణ చేయాలి, పరస్పరం సోదరులుగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, బుద్ధిలో రావాలి. నింద, స్తుతి ఇది అందరూ చేస్తూనే ఉన్నారు. వాస్తవంగా స్తుతి అనేదైతే లేదు, నింద అంటారు. ఎవరి వైపు అయితే స్తుతి చేస్తూ ఉన్నారో ఒకరేమో స్తుతి చేస్తారు, ఇంకొకరేమో నిందిస్తారు. ఎందుకంటే తెలియదు. ఒకవైపు బాబా మహిమ చేస్తారు, మరోవైపు సర్వవ్యాపి అని నిందిస్తారు. రాయిలో రప్పలో ఉన్నాడు అని చెప్తూ పరమాత్మ నుండి విముఖంగా అయిపోయారు.
వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగిన వారు వినశ్యంతి అని గీతలో ఉంది కదా. మరి ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారిది విజయంతి. ఎంత వీలైతే అంత ప్రయత్నించి తండ్రిని బాగా జ్ఞాపకం చేయాలి, బాబా స్మృతిలో ఉండాలి. ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసేవారు, అంటే భక్తి మార్గంలో కూడా జ్ఞాపకం చేసేవారు, కానీ అది వ్యభిచారి స్మృతి అంటున్నారు. ఎందుకు ఇలాంటి స్ట్రాంగ్ పదం వాడుతున్నారు బాబా? ఎందుకంటే అప్పుడు మీరు నన్నే కాక ఎంతో మందిని జ్ఞాపకం చేశారు. బుద్ధి ఎంతో మందితో సంబంధాన్ని కలిగి ఉంది. మనసు కేవలం ప్యూర్గా నా ఒక్కడిపైనే అర్పించలేదు, అందుకని అది వ్యభిచారి స్మృతి. ఇప్పుడు అవ్యభిచారి స్మృతి. ఇప్పుడు ఒక్క బాబా తప్ప నాకెవ్వరూ లేరు. ఇలాంటి స్థితిలో ఉండి జ్ఞాపకం చేస్తారు. అనేకులను జ్ఞాపకం చేస్తే బాబా దాన్ని వ్యభిచారి స్మృతి అంటారు. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయండి. భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి, మీరు వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాలి. భక్తి మార్గంలో అయితే చాలామంది దేవీ దేవతల యొక్క చిత్రాలను పెట్టి అందరినీ జ్ఞాపకం చేస్తూ అందరినీ సంతుష్టం చెయ్యాలి అని చెప్పి అందరినీ మహిమ చేస్తూ అందరినీ జ్ఞాపకం చేస్తారు. కానీ జ్ఞాన మార్గంలో ఈ అన్నిటి నుండి తొలగించి ఒక్కరితోనే జోడించాలి. ఎందుకంటే ఈ అందరు కూడా ఒక్కరితో కనెక్ట్ అయి ఉన్నారు. ఈ అందరు కూడా ఇలాంటి సాధనే చేస్తున్నారు, ఒక్కరితో కనెక్ట్ అయ్యేటువంటి పురుషార్థమే చేస్తున్నారు మిగతా దేవీ దేవతలందరూ కూడా. అందుకని అలా డైరెక్ట్ ఎవరైతే సోర్స్తో కనెక్ట్ అవుతారో వారు తొందరగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించండి, సతో ప్రధానంగా అవ్వాలి. బాబా कहते हैं ఫుర్నా యహీ రక్కో, ఇదే చింత పెట్టుకోండి అంటున్నా. ఇంకా నేను సతో ప్రధానంగా అవ్వాల్సిందే. సత్యుగంలో అయితే భక్తి మార్గం ఉండదు, జ్ఞాపకం చేసే విషయాలు ఉండవు. ఇక్కడే మనం ఆ పురుషార్థం చేయాల్సింది. 4 యుగాల్లో ఈ పురుషార్థం ఇప్పుడే చేయగలుగుతాం. జ్ఞానం లభించింది అంటే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అది సహజం, మంచిది. నోటితో మీరు ఇతరులకి అర్థం చేయించలేకపోయినా బుద్ధితో అయితే అర్థమవుతుంది కదా కాలచక్రం ఎలా తిరుగుతుంది అని. ఎలా ఆత్మ సతో ప్రధాన స్థితి నుండి తమో ప్రధానంగా అయ్యింది, మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. ఈ నీడ్ని మీరు గుర్తించారు కదా. ఎవరైనా చెప్పలేకపోతే ఇంకా బాబా వాళ్ళ అదృష్టం అంటారు. విధి ఇంకా డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. బాబా అయితే చాలా సహజమైన ఉపాయం తెలియజేస్తున్నారు. బ్యాడ్జ్ పెట్టుకొని కూడా మీరు ఎంతోమందికి ఈజీగా అర్థం చేయించవచ్చు. వీరు అనంతమైన తండ్రి అని, వీరి ద్వారా వారసత్వం లభిస్తుంది అని. బాబా తప్పనిసరిగా స్వర్గ స్థాపన చేస్తారు. మరి ఇక్కడే చేస్తారు కదా స్వర్గ స్థాపన కూడా. శివ జయంతి అంటే స్వర్గం యొక్క జయంతి. స్వర్గంలో ఉండేదే దేవీ దేవతలు. మరి వారు అలా దేవీ దేవతలుగా ఎలా అయ్యారు? ఈ పురుషోత్తమ సంగమ యుగంలో చదువుకున్నారు కదా వారు కూడా. మీకు తెలుసు, మీకు జ్ఞానం లభించింది. మీకు దేవీ దేవతలు గత జన్మల్లో ఎవరో మీకు తెలుసు, ఎక్కడున్నారో తెలుసు. కొందరు ఉన్నారా ఇక్కడ? బాబా అంటున్నారు అలా మీకు మొత్తం ఆది మధ్యాంతం తెలిసింది. గత జన్మలో ఏం పురుషార్థం చేసి అలాంటి ఉన్నత పదవిని హోదాను పొందారు అనేది కూడా మీకు అర్థమైంది. ఈ జ్ఞానం సహజమైనది. సహజ జ్ఞానం, సహజ యోగం, సహజ వారసత్వం కూడా. మరి ఇక్కడైతే ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తున్నటువంటిది పైసకు కూడా కొరవగాని వారసత్వం అంటున్నారు. అసలు ఆ వారసత్వం శివబాబా ఇచ్చే దాని ముందు 0. మనమైతే పద్మాల వారసత్వాన్ని తీసుకుంటున్నాం బాబా నుండి. మొత్తం ఆధారం అంతా చదువు పైన ఉంది. స్మృతి యాత్రలో ఉండండి, మిగతా అన్ని విషయాలు మర్చిపోండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇందులో టైం వేస్ట్ చేయకండి. గమ్యం చాలా ఉన్నతమైనది.
సతో ప్రధానంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. చదువులో విఘ్నాలు పడవు. బాబా అంటారు, స్వయాన్ని చూసుకోండి, మేము ఎంత ప్రేమగా ఉంటున్నాము అని. ప్రేమ ఎలా ఉండాలి అంటే బాబాతో అంటుకొని ఉండాలి, అతుక్కుపోయి ఉండాలి. నేర్పించేవారైతే బాబా కదా, వీరి ఆత్మ అయితే నేర్పించదు. వీరు కూడా నేర్చుకుంటున్నారు, బ్రహ్మ ఆత్మ కూడా. బాబా ఆప్ హమ్కో కిత్నా సమజ్దార్ బనాతే హై. పిల్లలు అంటారు, బ్రహ్మ బాబా కూడా చెప్తారు, శివబాబా మీరెంత తెలివైన వారిగా మమ్మల్ని తయారు చేస్తున్నారు. మీరు ఉన్నతంగా ఉన్నారు, మమ్మల్ని అలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మరి మనుష్య సృష్టిలో కూడా మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఇలా లోపల బాబాతో మాట్లాడుతూ బాబా మహిమ చేస్తూ ఉండాలి. బాబా మీరెంత అద్భుతం చేస్తున్నారు. బాబా అంటారు, పిల్లలు మీరు తిరిగి మీ రాజ్యాన్ని తీసుకోండి, నిరంతరం నా స్మృతిలో ఉండండి, సంతోషంగా ఉండండి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను బాబాని ఎంత జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషానికి మించిన మందు లేదు అంటారు కదా, మరి బాబాను కలుసుకున్న సంతోషం మీకుందా? కానీ అంత సంతోషం పిల్లల లోపల ఏమీ కనిపించట్లేదు అంటున్నారు బాబా. మనం చెప్పిన బాబా నమ్మరు. లేకపోతే వివేకం ఏం చెప్తుంది? చాలా సంతోషంలో ఉండాలి. ఈ చదువుతోనే మనం అలా రాజులుగా తయారవుతున్నాం. అనంతమైన తండ్రికి మనం పిల్లలం. సుప్రీం బాబా మనకు చదివిస్తున్నారు. బాబా ఎంత దయార్థ హృదయులు. ఎలా సామాన్య స్థితిలో కూర్చొని పిల్లలకు కొత్త కొత్త విషయాలు, అద్భుతమైన జ్ఞానం, ప్రపంచ రహస్యాలు, భవిష్యత్తు రహస్యాలు, ఎంత గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారు. మీ బుద్ధిలో మొత్తం కొత్త కొత్త విషయాలు ఉన్నాయి, ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. ఎవరికి ఫ్యూచర్ తెలియదు, మనకు తెలుసు. ఫ్యూచర్ ఏంటో చాలా క్లారిటీతో మనకు తెలుసు. ప్రపంచం ఫ్యూచర్ తెలుసు, వ్యక్తిగతంగా మన ఫ్యూచర్ కూడా తెలుసు. బాబా అంటారు, మీరు అలాంటి కొత్త కొత్త విషయాలు వింటున్నారు ఇక్కడ. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఆత్మాభిమాని స్థితిని ధారణ చేసి సుఖదాయకంగా అవ్వాలి. ఎవరిలోని లోపాలను చూడకూడదు, ఎవరిలో లోపాలు తీయకూడదు. పరస్పరంలో చాలా చాలా ప్రేమగా ఉండాలి. భేదాభిప్రాయాల్లోకి రాకూడదు. ఆత్మాభిమాని స్థితిని ధారణ చేసి సుఖదాయకంగా అవ్వాలి. లోపాలు చూడకూడదు. ఆత్మిక ప్రేమతో ఉండాలి. భేదాభిప్రాయాల్లోకి రాకూడదు. सेकंड पॉइंट, और सब बातों को छोड़ एक बाप से गुण ग्रहण करना है. మిగతా అన్ని విషయాలు మానుకొని, అన్ని వదిలేసి ఒక బాబా నుండి గుణాలను గ్రహించాలి. సతో ప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. ఇతరుల విషయాలు వినకూడదు, నిందించకూడదు. నాకే అంతా తెలుసు అని భావించకూడదు. ఇతరుల విషయాలు వినకూడదు, నిందించకూడదు. నాకే అంతా తెలుసు అని భావించకూడదు. वरदान, समय प्रमाण स्वयं को चेक कर चेंज करने वाले सदा विजयी श्रेष्ठ आत्मा भव. సమయం అనుసారంగా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకునేటువంటి సదా విజయీ శ్రేష్ఠ ఆత్మా భవ. వివరణ, ఏ పిల్లలైతే రాజయోగిలుగా ఉన్నారో వారు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ చెలించరు.
విచలితం అవ్వరు, అంటే మార్గం నుండి తప్పుకోరు. మరి స్వయాన్ని సమయం అనుసారంగా మంచి రీతిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చేంజ్ కూడా చేసుకోండి. కేవలం చెక్ చేసుకుంటే నిరుత్సాహమే కలుగుతుంది. అయ్యో ఇంకా ఇలాగే ఉన్నానా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఈ లోపం కూడా ఉంది నాలో, నేను అసలు బాగుపడే లక్షణం ఉందా లేదా, నా అదృష్టంలో ఉందా లేదా, నేను సంపూర్ణంగా అవుతానా లేదా, ఇలా తన పట్ల తనకే నమ్మకం కోల్పోతారు. కాబట్టి చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయం అనుసారంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి వారిది సదా విజయమే జరుగుతుంది. సమయానుసారంగా కర్తవ్య నిర్వహణ చేసేవారికి సదా విజయమే జరుగుతుంది. కాబట్టి సదా విజయి, శ్రేష్టాత్మగాయి, తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ 1లోకి రండి. చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. సదా విజయిగా తీవ్ర పురుషార్థం చేస్తూ నెంబర్ 1లోకి రావాలి. స్లోగన్: మనస్సు బుద్ధిని నియంత్రించే అభ్యాసం చేయండి, అప్పుడు 1 సెకండ్లో విదేహిగా కాగలుగుతారు. మనస్సు బుద్ధిని నియంత్రించే అభ్యాసం చేయండి, అప్పుడు 1 సెకండ్లో విదేహిగా కాగలుగుతారు. బాబా నిన్న కూడా స్లోగన్లో విదేహిగా అయ్యే అభ్యాసం గురించి చెప్పారు. ఈరోజు స్వమానము: నేను సదా విజయీ ఆత్మన్, విజయీ శ్రేష్ఠ ఆత్మన్. నేను సదా విజయీ శ్రేష్ఠ ఆత్మన్. రోజంతలో ఏం చేయాలి? అభ్యాసం చెక్, చేంజ్. చెకింగ్ చేసుకోవాలి, చేంజ్ కూడా చేసుకోవాలి. కేవలం చెకింగ్ అంటే చాలా ఎక్కువ దొరుకుతాయి మరి లోపాలు, అందుకని చేంజ్ కూడా చేసుకుంటూ ఉండాలి. అలా నేను సదా విజయీ శ్రేష్ఠ ఆత్మన్, ఈ స్వమానంను అనుభవం చేద్దాం. ఓం శాంతి.